నమస్తే సకులు. ఈరోజు కథ పేరు రాజమార్గం. ఇది చాలా పాత చందమామ కథ. చుట్టుపక్కల దేశాలతో పోలిస్తే చంపక దేశం బాగా వెనకబడి ఉన్నది. రాజు ప్రచండసేనుడు అందుకు కారణాలేమిటో తెలుసుకురమ్మని యువరాజు వివేకసేనుణ్ణి అభివృద్ధి చెందిన దేశాలకు పంపాడు. అక్కడ ప్రజలు సాధించిన అభివృద్ధి చూసిన వివేకుడికి కళ్ళు చెదిరిపోయాయి. తన దేశం కూడా ఆ స్థాయికి చేరుకోవాలని ఆశపడ్డాడు. అక్కడి వివరాలు తెలుసుకునేలోగా ప్రచండసేనుడు హఠాన్మరణం చెందినట్లు వార్త వచ్చింది. వెంటనే వివేకసేనుడు రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. 20 ఏళ్ల వయసులోనే దేశానికి రాజయ్యాడు. వివేకుడు మనసులో ఎన్నో అభివృద్ధి పథకాలు ఉన్నాయి, కానీ ఖజానాలో డబ్బు చాలదు. కాబట్టి వాటిని అమలుపరచడం సాధ్యం కాదు. కొత్తగా పన్నులు వేద్దామనుకుంటే అప్పటికే పన్నుల భారం ఎక్కువైందని ప్రజలు ఘోషిస్తున్నారు. చంపక దేశంలో జీవనదులు చాలా ఉన్నాయి. నీటి ఎద్దడి లేకపోవడం వల్ల పంటలు పుష్కలంగా పండుతాయి. అలాంటప్పుడు దేశం ఎందుకు అభివృద్ధి చెందడం లేదో వివేకుడికి అర్థం కాలేదు. ఈ రహస్యం ఛేదించడానికి ప్రజలే సమర్థులని భావించి అతడు కొంతకాలం పాటు మారువేషంలో దేశ సంచారం చేశాడు. దేశ సంచారంలో వివేకుడు ఒకసారి ఒక చెట్టు కింద నిద్రపోతున్న యువకుణ్ణి చూసి తట్టి లేపి, పట్టపగలు నిద్రపోతున్నావు, నీకు వేరే పని లేదా అని అడిగాడు. పని చేయవలసిన అవసరం నాకేమున్నది, ఎప్పుడు అడిగినా తిండి పెట్టే పుణ్యాత్ములు ఊరి నిండా ఉన్నారు అన్నాడు ఆ యువకుడు. ఆ జవాబుకు ఆశ్చర్యపడి వివేకుడు, అలాగా, నీకు తిండి పెడుతున్న వారిలో ఒక్కడి పేరు చెప్పు, నేను వెళ్ళి ఆకలి తీర్చుకుంటాను అన్నాడు. ఆ యువకుడు గ్రామాధికారి గౌరాంగుడి పేరు చెప్పాడు. గౌరాంగుడి ఇంటికి వెళ్ళిన వివేకుడికి చక్కని ఆదరణ లభించింది. అతడు అక్కడ సుఖంగా భోజనం చేసి, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నాను అని అనుకోవద్దు, మీ దాన ధర్మాలు దేశంలో సోమరిపోతుల సంఖ్యను పెంచుతున్నాయని మీకెప్పుడు అనిపించలేదా అన్నాడు. అందుకు గౌరాంగుడు ఒక్క క్షణం ఆగి, తెలుసు, కానీ ఏం చేసేది, అవసరానికి మించిన పంటలు పండుతున్నాయి, వాటిని వృధా చేయలేం కదా అన్నాడు. మన పంటలను కొనేందుకు ఎన్నో దేశాలు సిద్ధంగా ఉన్నాయి. మీరు పంటలను అమ్మితే మన దేశానికి ఆదాయం పెరుగుతుంది కదా అన్నాడు వివేకుడు. గ్రామాధికారి నవ్వి, మన దేశంలో సరి అయిన బాటలు లేవు, అందుచేత పంటలను మరొక చోటకు రవాణా చేసే సౌకర్యాలు శూన్యం. ఒక ఊరు నుంచి మరొక ఊరికి ప్రయాణం చేయడమే ఎంతో కష్టం అనిపించి ప్రజలు కూపస్థ మండూకాలై ప్రపంచ జ్ఞాన శూన్యులు అవుతున్నారు. యువకులు సోమరిపోతులు అవుతున్నారని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇప్పటికే పంటలు ఎక్కువైనందున ఉత్పత్తి తగ్గించాలని నేను అనుకుంటున్నాను. మన దేశంలోని పంటలు మరెక్కడో అమ్మడం కలలోని మాట అన్నాడు. మీరు ఇంకా ఉత్పత్తిని పెంచి సోమరి యువకులను పురికొల్పి చుట్టుపక్కల రాజమార్గాలు వేయించవచ్చు కదా అన్నాడు వివేకుడు. గ్రామాధికారి కలవరపడుతూ, అమ్మో, అది రాజు వల్లనే తప్ప మా వల్ల కాదు, నేను గ్రామాధికారిని, చిన్న పనులు మాత్రమే చేయగలను అన్నాడు. అయితే తప్పంతా మీ రాజుదే అంటూ వివేకుడు రాజును దుర్భాషలాడాడు. గ్రామాధికారి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆయన వివేకుడి వంక కోపంగా చూసి, పరదేశివిలా ఉన్నావు కాబట్టి హెచ్చరిస్తున్నాను. మా దేశంలో మా రాజు అంటే ప్రజలకు అంతులేని గౌరవం. ఆయనను పల్లెత్తు మాట అన్నా నీ ప్రాణాలు దక్కవు అన్నాడు. ఈ మాటలకు వివేకుడు మనసులో ఎంతో సంతోషించాడు. అతడికి దేశ సంచారంలో కొత్తగా తెలుసుకోవాల్సిన విషయాలేమీ కనిపించలేదు. ఆ పల్లె గ్రామం నుంచి ఎంతో కష్టపడి కొన్ని రోజులు ప్రయాణం చేసి రాజధానికి చేరుకున్నాడు. మర్నాడు వివేకుడు మంత్రులను సమావేశపరిచి, మన దేశపు దౌర్భాగ్యానికి నాకు కారణం తెలిసింది, అయితే అందుకు ఏం చేయాలో తెలియని అసహాయ స్థితిలో ఉన్నాను అంటూ తన దేశాటన అనుభవాలు చెప్పాడు. ప్రభు, ఎవరి కర్మకు ఎవరు కర్తలు, తమరు అనవసరంగా విచారపడకండి. మన రాజధాని నగరంలో చంద్రభానుడు అనే మహాకవి ఉన్నాడు. ఆయనతో కవితాగోష్ఠి చేస్తే మీకు మనోల్లాసం కలుగుతుంది అన్నాడు ఒక వృద్ధ మంత్రి. మీరనే ఆ చంద్రభానుడి విషయం నాకు తెలియదు, కానీ శివపురం అనే గ్రామంలో వసునాథుడు అనే కవిని చూశాను. ఆయన నాకెంతో నచ్చాడు. నేను స్వయంగా వెళ్ళి ఆయనను సన్మానించాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే కవులను పిలిచి కాక వారి వద్దకే వెళ్ళి సన్మానించాలన్నది నా అభిమతం. ఈ విషయాన్ని వెంటనే చాటింపు వేయించండి. సరిగ్గా 3 మాసాల అనంతరం వచ్చే సంక్రాంతి నాడే ఆ సన్మానానికి ముహూర్తం అన్నాడు వివేకుడు. వెంటనే ఆ విధంగా రాజ్యమంతటా చాటింపు వేయబడింది.
అది విన్న ఎందరికో కవి వసునాథుడిని గురించి కుతూహలం కలిగింది. మహాకవులందరూ వెళ్ళి వసునాథుడిని దర్శించి రాజుకు ఆయనలో కనపడిన ప్రత్యేక విశేషం ఏమిటో అర్థం కాక తికమకపడ్డారు. ఈలోగా శివపురంలో రాజు వివేకునికి స్వాగతం పలకడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అన్న ప్రకారం వివేకుడు తాను చెప్పిన సంక్రాంతికి శివపురం బయలుదేరి వెళ్ళాడు. ఆయన ఎక్కిన జోడు గుర్రాల రథం నున్నటి రాజమార్గంపై ప్రయాణం ప్రారంభించింది. ఆ రాజమార్గం శివపురం దాకా కొనసాగింది. వివేకుడు శివపురం చేరుకున్నాక కవి వసునాథుడితో, అయ్యా, మీరేపాటి కవులో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని సన్మానించాలనుకోగానే శివపురానికి రాజధానికి చక్కని మార్గం ఏర్పడింది. మన ప్రజలు రాజు సాయం లేకుండా తమకు తామే రాజమార్గాలు వేయగలమని నిరూపించారు. ఈ ఆదర్శాన్ని మిగిలిన గ్రామాలన్నీ కూడా పాటించగలవని ఆశిస్తూ ఇందుకు దోహదం చేస్తున్న మీకు ఈ కానుకలు ఇస్తున్నాను అంటూ సన్మానించాడు. ఆ తర్వాత శివపురం ఉన్నట్లుండి ఎంతో అభ్యున్నతిని సాధించసాగింది. రాజమార్గాలు రాజుకి స్వాగతం పలకటానికే కాదని, వాటి వల్ల ప్రజలకే ఎక్కువ ప్రయోజనమని, ఎవరికి వారే ఆ పని చేయగలరని అర్థమైనాక చంపక దేశంలో రాజయత్నం లేకుండానే రాజమార్గాలు ఏర్పడ్డాయి. అయితే వాటి అసలు ప్రయోజనం తెలియదు. అవి తెలియకపోవడం వల్ల ప్రజలు వాటిని రాజమార్గాలు అనడం మానేసి ప్రజా మార్గాలు, రవాణా మార్గాలు అనడం ప్రారంభించారు. కొన్ని దేశాలలో చక్కటి బాటలకు ఇంకా రాజమార్గం అనే పేరు వాడుకలో ఉన్నది. మరొక కథ. మూలిక రహస్యం. కొంతకాలం క్రిందట కపిసా నగరంలో మాధవుడు అనే సంపన్నుడు ఉండేవాడు. అతని అత్తవారు కూడా ధనికులు. అందుచేత అతను కాలు మీద కాలు వేసుకుని సుఖంగా ఎంత కాలమైనా జీవించడానికి అవకాశం ఉంది. కానీ మాధవుడు అలా తిని కూర్చునే ఘటం కాదు. అతనికి రసవిద్య సాధించాలి అన్న కోరిక చాలా బలంగా ఉండేది. రాగిని బంగారంగా మార్చడానికి అతను ఎన్నో ప్రయోగాలు చేసి తనకి ఉన్నదంతా విపరీతంగా ఖర్చు పెట్టి చివరికి నిరుపేద దశకు చేరుకున్నాడు. మాధవుడి భార్య చాలా వివేకం కల మనిషి. నిక్షేపంగా అనుభవించదగిన ఆస్తిని తన భర్త బంగారం మీద వ్యామోహంతో శాంతం తగలేస్తాడని ఆమె ముందే గ్రహించి కొంతలో కొంతైనా నిలబెట్టడానికి గృహ నిర్వహణలో ఎంతో శ్రద్ధ చూపింది. కానీ ఆమె శ్రద్ధ అంతా బూడిదలో పోసిన పన్నీరులా అయింది. ఇతరుల మాదిరిగా తన భర్త ఏ వ్యాపారమో చేసుకున్నా ఎంతో బాగుండేది. రేయి పగలు ఎప్పుడు చూసినా బంగారం మీదనే దృష్టి గల మాధవుడికి భార్య చేసిన హెచ్చరికలు, సూచనలు ఏమాత్రమూ తలకెక్కలేదు. పైపెచ్చు ఒక వంక ఆస్తి అంతా హారతి కర్పూరంలా హరించుకుపోతుంటే అతను భార్యతో, తొందరపడకు, కొన్ని రోజులు ఓపిక పట్టు, మనకు దశ తిరుగుతుంది, బంగారం చేసే విద్య చాలా వరకు దొరికిపోయింది, ఇంకా కాస్తలో ఉన్నది అన్నాడు. కొన్నాళ్ళు గడిచేసరికి మాధవుడి భార్యకు పరిస్థితి దుర్భరమైంది. ఆమె పుట్టింటికి వెళ్ళి తన తండ్రితో తన కాపురం గురించి చెప్పింది. ముసలాయన అంతా విని అల్లుడిని పిలిచి, నేను మాట్లాడుతానులే, నువ్వు బాధపడకు అన్నాడు. మామగారి ఆహ్వానాన్ని అందుకుని మాధవుడు వచ్చాడు. ఏమోయ్, నీ రసవిద్య ఎంత దాకా వచ్చింది అని మామగారు నవ్వుతూ అడిగాడు. మాధవుడు ఉత్సాహంతో తాను చేసిన ప్రయోగాలన్నింటినీ గురించి మామగారికి వివరంగా చెప్పాడు. అరెరే, అసలు కిటుకు తెలియక ఇన్నేళ్ళు వృధా చేస్తువే. ఈ విషయంలో నా సలహా ఏనాడో తీసుకోవాల్సింది. నేను కూడా ఈ విద్య గురించి చాలా తెలుసుకున్నాను, ఎన్నో ప్రయోగాలు కూడా చేశాను. ఇప్పటికైనా నీ పని సులువని చెప్పను. చాలా ఏళ్లపాటు నువ్వు ఓర్పుతో పని చేయవలసి ఉంటుంది. నాకు వృద్ధాప్యం వచ్చేసింది, నేను శ్రమపడలేను. ఆ పని నీ వల్ల అవుతుంది. నేను ఎరిగిన మూలికా రహస్యం నీకు చెప్పేస్తాను. నేను చెప్పినట్లు చెయ్యి, నీ కోరిక సిద్ధిస్తుంది అన్నాడు మామగారు. మాధవుడు భక్తిగా, మామగారు, మీరు చెప్పింది తూచా తప్పకుండా చేస్తాను. రసవిద్యలో విజయం సాధించేదాకా విడిచిపెట్టను, శ్రద్ధగా చేస్తాను అన్నాడు. నువ్వు ఇంతకాలము రాగిని బంగారంగా మార్చడానికి కదా అహర్నిశలు శ్రమిస్తున్నావు. అందుకు కావలసిన వస్తు సామాగ్రి యావత్తు నా వద్ద ఉన్నది, ఒక్క దినుసు తప్ప. మన ఓర్పును పరీక్షించి హెచ్చుగా శ్రమ పెట్టే దినుసు కూడా అదే. అయితే దాన్ని సాధించటం అసాధ్యం మటుకు కాదు అన్నాడు మామగారు. ఆ దినుసు ఏమిటో చెప్పండి అన్నాడు మాధవుడు పట్టరాని ఉత్సాహంతో.
మరేమీ లేదు. అరిటాకుల మీద నూగు ఉంటుంది చూసావు, అది ముక్కాలు వీస సేకరించాలి. అందులో మరో చిక్కేమిటి అంటే ఆ నూగు పోగు చేసే చెట్లను నువ్వే నీ చేతి మీదుగా మంత్రసహితంగా నాటి పెంచాలి. ఆ మంత్రం నేను ఉపదేశిస్తాను అన్నాడు మామగారు. చాలా చెట్లు నాటవలసి ఉంటుందనుకుంటా అన్నాడు మాధవుడు నెమ్మదిగా. అందులో పట్టుదల ఉండాలే తప్ప అది అసాధ్యమేమీ కాదు. సందేహమేమిటి? చాలా ఎకరాల తోట కావలసి ఉంటుంది. లేకపోతే ముక్కాలు వీసెడు నువ్వు ఎప్పటికి సంపాదించేటట్లు అన్నాడు మామగారు. మాధవుడు పొలం కొని అరటి తోట వేయడానికి మామగారు ఆర్థికంగా సహాయం చేశాడు. కూలీలు భూమిని బాగు చేసి అరటి మొక్కలకు గుంటలు తవ్వారు. మాధవుడు మామగారు చెప్పిన మంత్రం చదువుతూ అరటి మొక్కలన్నిటినీ భక్తితో నాటాడు. మొక్కలు ఎదిగి వచ్చాయి. మాధవుడు రోజంతా తోటలో తిరిగి ప్రతి ఆకు నుంచి నూగు తీసేవాడు. 2-3 రోజులు అలా తీసిన నూగు తూచివేస్తే తన మామగారు చెప్పిన మాట అక్షరాలా నిజమని అతనికి తోచింది. తొందరపడి ఏమి లాభం లేదు. ఇలా ముక్కాలు వీస నూగు సంపాదించడానికి ఎంతో కాలం పడుతుంది. ఎంతో ఓపిక కూడా కావాలి. మాధవుడి దృష్టి అంతా అరిటాకుల మీద నూగు మీదనే ఉన్నది. అతని భార్య నిత్యము అరిటాకులు, గెలలు, అరటి దూట అమ్మి బోలెడంత డబ్బు వెనకేస్తూ ఉన్నది. వాటిని గురించి మాధవుడికి గమనమే లేదు. అరటి ఆకు నూగు ఎప్పటికి ముక్కాలు వీసడవుతుందా, ఎప్పుడు రాగిని బంగారంగా మార్చగలనా అన్న ధ్యాస తప్ప అతనికి మరో ధ్యాస లేదు. అతడు రోజు తోటకు వెళ్ళి నూగును సేకరిస్తున్నాడు. ఉత్సాహం కొద్దీ అక్కడే తూకం వేసి చూస్తున్నాడు. రాత్రి పగలు దాని గురించే కలలు కంటున్నాడు. 3 ఏళ్లు గడిచినా మాధవుడి లక్ష్యం కనుచూపు మేరలో లేదు. కానీ తోట మీద అతని భార్య సాగించే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నది. బళ్ళ కొద్దీ అరటిగెలలు, ఆకులు, పువ్వులు, దూట పక్క పట్టణాలకు రవాణా అయిపోతున్నాయి. కొన్ని మైళ్ళ మేర అరటి తోటకి పోటీ లేదు. మరో 2 ఏళ్లు గడిచాయి. మాధవుడి దీక్ష ముగిసింది. అతను ముక్కాలు వీసెడు నూగు సేకరించాడు. అతను దాన్ని మామగారి ముందర ఉంచి, ఇదిగో మామగారు, మీరు చెప్పినంత నూగు పోచేసి తెచ్చాను అన్నాడు. భేష్, ఇక నీకు డబ్బుకి లోటు ఉండదోయ్ అంటూ మామగారు నవ్వాడు. ఆయన తన కుమార్తె కేసి తిరిగి, అరటి తోట మీద నువ్వు ఎంత సంపాదించావమ్మా అని అడిగాడు. మాధవుడి భార్య డబ్బు సంచి తెచ్చి మీరే లెక్క చూడండి అన్నది. అరటి తోట మీద తన భార్య సంపాదించడం ఏమిటో మాధవుడికి అర్థం కాలేదు. అరటి తోట యొక్క ప్రయోజనం నూగు సంపాదించడము, దానితో రాగిని బంగారం చేయడము అని మాధవుడు ఇంతకాలం అనుకుంటున్నాడు. మామగారు సంచిని కుమ్మరించి డబ్బులు ఎంచి 20,000 రూపాయలు అన్నాడు. ఆ డబ్బు కేసి చూసిన మాధవుడు నిర్ఘాంతపోయాడు. నా సలహా ఎంత ఉపకరించిందో చూసావుటోయ్. కావలిస్తే ఈ వెండికే మేలిమి బంగారం కొనుక్కోవచ్చు. ఈ నగలు, ఏనుగులు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఈ 5 ఏళ్ళు నీ చేత పని చేయించిన శ్రమ నీకు తెలియకుండానే ఫలించిందని ఒప్పుకుంటావు కదూ. రాగి నుంచి బంగారం చేయడానికి నువ్వు చేసిన రసప్రయోగం కంటే ఇది నయమే కదా అన్నాడు మామగారు. మాధవుడికి కళ్ళు తెరుపుడు పడ్డాయి. మామగారు తనను మోసం చేసిన మంచి గుణపాఠం నేర్పాడు. ఎంతో లాభం కూడా కలిగించాడు. కామధేనువు లాంటి అరటి తోట ఉండగా తనకు డబ్బు లోటంటూ ఉండదు. అతడు తన మామగారికి క్షమాపణతో పాటు కృతజ్ఞత కూడా తెలుపుకొని భార్యతో సహా తోట వ్యాపారం చేసుకుంటూ సుఖంగా జీవించాడు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.